జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోనే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో శాంతినగర్ కాలనీలో ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని శాంతినగర్ కాలనీ వాసులు చూసి మాకు సమాచారం ఇవ్వగా నేను ఎస్ఐ కిరణ్ మా సిబ్బందితో యుక్తంగా శాంతినగర్కు వెళ్లగా అచ్చట ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉండగా వారిని పట్టుకుని విచారించగా వారు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ అని తెలుపుతూ మేము గత కొన్ని నెలల క్రితం మేటిపల్లికి వచ్చి హమాలీ పని చేస్తూ శాంతినగర్లో ఒక ఇల్లును అద్దెకుంటూ మేము ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకుని ఇక్కడికి వచ్చి మేము త్రాగుతూ మేట్పల్లిలో మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముచున్నామని మేము తిరగడానికి మా యొక్క యాజమాని అయిన పసుపు మరియు మొక్కల వ్యాపారి మొక్క అశోక్ లీలాండ్ వెహికల్లో మేట్పల్లి మల్లాపూర్ ఏరియాలో తిరుగుతూ మధ్యాహ్నం మేము అద్దెకు ఉన్న ఇంటికి వచ్చి గంజాయి తాగావా సరే అట్టి వాసన చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు తెలియపరచగా పోలీసు వారు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం మెట్పల్లి పట్టణంలో శాంతినగర్ ఏరియాలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని శాంతినగర్ యువకులు మాకు సమాచారం ఇవ్వగా నేను మరియు మెట్పల్లి ఎస్ఐ కిరణ్ గారు మరియు సిబ్బందితో యుక్తంగా శాంతినగర్కు వెళ్ళి అట్టి ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకునగా వారు ఒకరి పేరు రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళమని మేము ఇక్కడికి హమాలీ పని గురించి వచ్చినామని మేము వచ్చేటప్పుడు గంజాయిని తీసుకొని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మేము తాగుతూ మరియు చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్కు 500 రూపాయల చొప్పున మెట్పల్లి పట్టణం మరియు చుట్టుపక్కల మల్లాపూర్ ఏరియాలో కొంతమందికి అమ్ముకొని జీవించుచున్నామని తెలుపగా మేము వెంటనే వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయిను మరియు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను పంచనామా రాసి వారిని అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని స్వాధీనపరుచుకొని మరియు వారు వాడుచున్న మోటారు వాహనం టాటా మోటారు వాహనాన్ని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టులో హాజరుపరచబడింది.